2024 ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జనసేన పార్టీ 21 సీట్ల అసెంబ్లీ సీట్లు పోటీ చేసి 21 అసెంబ్లీ సీట్లు గెలిచింది. 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 ఎంపీ సీట్లు, అంటే 100% స్ట్రైకింగ్ రేట్ అనేటువంటిది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. సీట్లు తక్కువ తీసుకున్నప్పుడు కొంత జనసేన పార్టీ మీద, జనసేన అధినాయకుడి మీద చాలా విమర్శలు వచ్చాయి. హరిరామ జోగయ్య దగ్గర నుంచి జనసేన అభిమానుల్లోనూ నేను కూడా ఖచ్చితంగా ఇన్ని తక్కువ సీట్లకు అంగీకరించడం అనేటువంటిది జనసేన పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అని కూడా నేను చెప్పాను ఎన్నికలకు. ఇంకా ఎక్కువ సీట్లు అడిగి ఉండవచ్చు, ఒకవేళ ఎక్కువ సీట్లో పోటీ చేస్తే గెలవటానికి కూడా అవకాశం ఉంది అనేటువంటిది అనలైజ్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్కి ఒక పక్కా ప్రణాళిక ఉంది. తన సీట్లు ఎక్కువ గెలవటం అనేటువంటి అంశం కన్నా కూడా రాష్ట్రంలో అతను ఒక టార్గెటెడ్గా ముందే చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెలకపోవడం. ఈ అంశం మీద క్లారిటీతో అదే అంశం మీద ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సక్సెస్ అయిన తర్వాత ఆయన ఫార్ములా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం బాగుంది, ఖచ్చితంగా అందరూ అభినందించాల్సినటువంటి విషయమే. అయితే ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ చర్చ వచ్చింది అని అంటే, జనసేన పార్టీలో ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వంలో జనసేన కూడా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి మాట వస్తే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ సముచితమైనటువంటి స్థానం నామినేటెడ్ పోస్టుల విషయంలో కల్పిస్తాను అనేటువంటి హామీ, అందుకు అనుగుణంగానే ఆయన ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మొన్న 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 ఎమ్మెల్సీల్లో 1 జనసేన పార్టీ తీసుకున్నది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ హరిప్రసాద్, ఆయన ఎమ్మెల్సీ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఎవరైనా పదవులు కావాలనుకున్నటువంటి మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏంటి, ఆ అనుభవానికి అనుగుణంగా అని అడగండి, నన్ను మాట్లాడండి. నేను మాట్లాడకపోయినా నా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి, నేను కూడా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాను, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఎక్కడ ప్రతిభ ఉంది, ఏంటి, మీరు ఎంత ప్రతిభను పెంచుకుంటారు, ఇంకా మేము పలానా అవకాశం ఇస్తే మేము మెరుగ్గా పనిచేయగలము అనేటువంటి అంశాల మీద ఆయన చాలా స్పష్టంగా వాళ్ళ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. ఒక క్లారిటీ ఇచ్చారు, మీరు అడగండి, అడిగితే నేను ఆహ్వానిస్తున్నాను మీ రిక్వెస్ట్లు ఇవన్నింటినీ కూడా అని కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ఎవరు వాళ్ళు ఏ వర్క్ చేశారు, వాళ్ళు ఏ అంశం మీద ప్రతిభ ఉంది అనేటువంటి అంశాల మీద వాళ్ళు ప్రపోజల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి విషయం, ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. నామినేటెడ్ పోస్టులు కూడా ఎంతో కొంత పంచుకోవాల్సిందే. అయితే టీటీడీ చైర్మన్ పోస్టుకు సంబంధించినటువంటి అంశం ఎవరికి వస్తుంది, తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా, ఈ అంశమైన బాగా చర్చ జరుగుతుంది. ఈ తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు ఉన్నాయి, తెలుగుదేశం మేజర్ పోర్షన్ కదా, మేజర్ పార్ట్. కాబట్టి తెలుగుదేశమే టీటీడీ చైర్మన్ పోస్ట్ తీసుకోవచ్చు అనేటువంటి దాని మీద పెద్ద చర్చ ఉంది. అయితే జనసేన కూడా అడుగుతుంది, నాగేంద్ర బాబుకి టీటీడీ చైర్మన్ ఏమని అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా, నాగేంద్ర బాబు కూడా అందుకు అడుగుతున్నాడు, పట్టుబడుతున్నాడు అని పెద్ద చర్చ జరిగింది. సరే, తెలుగుదేశంలో అయితే రఘురామకృష్ణరాజు, అదేవిధంగా అశోక్ గజపతిరాజు, బీజేపీ వాళ్ళు వాళ్ళైతే ఆ తిరుపతి దాన్ని అయితే వదులుకోరు, ఎంతో కొంత వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చాము. బహుశా వాళ్ళ లేదు అంటే మనకు అంత బలం లేదు కాబట్టి దాని మీద వాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళిద్దరిలో తీసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని తెలియదు. అయితే అనూహ్యంగా మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, మా కుటుంబంలో ఎవరు కూడా పదవులు అడగట్లేదు, నాగేంద్ర బాబు కూడా టీటీడీ చైర్మన్ అడుగుతున్నాడు, ఇదని పెద్ద ప్రచారం జరిగింది, అది కరెక్ట్ కాదు, ఆయన అసలు ఏమో వద్దన్నాడు, ఎలాంటి పదవులు వద్దన్నాడు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో చేయటం వెనక ఉద్దేశం కూడా, ఎందుకు ఒక పక్కా ప్రణాళికతో జనసేన వెళ్తుంది అనేటువంటి మాట ఎందుకు అన్నానంటే, నాగేంద్ర బాబు కూడా టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టత ఇచ్చాడు.
నేను అసలు టీటీడీ చైర్మనే అడగట్లేదు. నాకు అసలు అలాంటి నామినేటెడ్ పదవుల మీద కోరికే లేదు. నాకు అసలు అవసరమే లేదు. నేను జనసేన పార్టీ పటిష్టత కోసం పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడి చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు, ఇటు నాగేంద్ర బాబు కూడా క్లారిటీ ఇచ్చారు టీటీడీ చైర్మన్ విషయం. బహుశా ఇంకా అసలు జనసేన వైపు నుంచి అయితే ఎవరిని అడుగుతారు అనేటువంటిది కూడా లేనట్టే అనుకోవాలి. తెలుగుదేశం వాళ్ళే ఎవరికి ఇస్తారు ఏంటి అనేది తేల్చాల్సినటువంటి అంశం. అందుకని జనసేన వాళ్ళు ఏం చేయగలరు, ఏం సాధించగలరు, ఏం అడిగితే గౌరవంగా ఈ కూటమి ప్రభుత్వంలోంచి వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకోగలరు అనే దాని మీద పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టత ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకు అనుగుణంగానే టీటీడీ చైర్మన్ మేము అడగటం లేదు అనేటువంటి దాని మీద ముందుకెళ్ళి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి అంశాల మీద మహిళా కమిషను చైర్పర్సన్ ఇలాంటి మరి ఏపీఐఏసీ కానివ్వండి, ఇలాంటి ఏవో కొన్ని పోస్టులు అడుగుతున్నారు అనేటువంటి దాని మీద ఒక ప్రపోజల్ ఎలా గవర్నమెంట్ ముందు ఉంచుతారో గవర్నమెంట్ కూడా దాని మీద ఒక నిర్ణయం ప్రకారంగా షేరింగ్ ఎవరో స్థాయిలో వాళ్ళు షేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. జనసేన విషయంలో అయితే మాత్రం ఈ నామినేటెడ్ పోస్టులతో పాటుగా ఇప్పుడు అందరికీ పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక టాస్క్ ఇచ్చాడు. అలా ఏమిటి, మనము పార్టీ బలపడాలి, ఈ టైంలో మనకు అవకాశం వచ్చింది, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజల తరపున ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రపోజల్స్ తీసుకెళ్ళి వాటిని పరిష్కరించి మనం బాధ్యతాయుతంగా వ్యవహరించి మన పార్టీని బలోపేతం చేసుకున్నాం అనే దాని మీద వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఒక పక్కా ప్రణాళిక రూపొందించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సభ్యత్వ నమోదులో ఎవరు యాక్టివ్ ఉంటారు ఏమిటి అనేటువంటి దాని మీదనే బహుశా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వాళ్ళకి ప్రయారిటీ కూడా ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకని 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది. 2014లో పార్టీ పెట్టినా 2014లో పోటీ చేయాలి, 19లో పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు 2024లో ఈ కూటమిలో కీలక భూమిక పోషిస్తూ డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులుగాను వీరందరూ కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్నటువంటి అడుగులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతికి చాలా స్పష్టంగా అద్దం పట్టేటువంటి విధంగా ఉంది.